ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైపోయావు బంగారం? నీకోసం వెతకని ఊరు లేదు, తిరగని చోటు లేదు. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి ఫైనల్గా ఇక్కడికి వచ్చాను. ఐ లవ్ యూ బంగారం. వాట్? రేయ్, ఎవడ్రా నువ్వు? నా కూతుర్ని కౌగిలించుకుంటున్నావు? ఏమే సెంటర్లో శిలా విగ్రహంలో అలా నిలబడిపోయావు? ఈ అబ్బాయి తెలుసా ఏంటి? వీడి పేరు కిషోర్ కదూ? అవును కిషోరే. వీడికి నా అడ్రస్ ఎలా దొరికింది? అడుగుతుంటే మాట్లాడవేంటే? ఈ అబ్బాయి తెలుసా నీకు? నాకు తెలీదమ్మా, తెలీదు. ఎవరా నువ్వు? ఏ దొంగ, నిజంగా నేనెవరో నీకు తెలీదా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వెవరో చెప్పు. మేడం, శృతి నేను కాలేజ్లో డీప్గా లవ్ చేసుకున్నాం. మేమిద్దరం మ్యారేజ్ కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. మా పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళందరూ ఓకే అన్నారు. కానీ తన మాత్రం మా అమ్మని అడగాలి, మా అమ్మమ్మని అడగాలి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. సరే, మీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని రా అని చెప్పాను. అంతే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా కంటికి కనపడితే ఒట్టు. ఫోన్ చేద్దామంటేనేమో ఫోన్ నెంబర్ మార్చేసింది. పోనీ వచ్చి కలుద్దామంటే రాంగ్ అడ్రస్ షేర్ చేసింది. దాంతో తను ఎక్కడుందో వెతికి పట్టుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. శృతి, ఆ అబ్బాయి చెప్పింది నిజమేనా? ఇదంతా అబద్ధం అమ్మమ్మ గారు. అసలు ఇతనెవరో నాకు తెలీదు. ఇంతకు ముందు నేను అతన్ని కలవలేదు, కనీసం చూడను కూడా చూడలేదు. అదేంటి శృతి, అతనేమో అంత క్లియర్ గా ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి కూడా చేసుకున్నామని నిర్ణయించుకున్నామని చెప్తున్నాడు. నువ్వేమో కనీసం చూడను కూడా చూడలేదంటున్నావు. ఇద్దర్లో మేమెవరిని నమ్మాలి? నా మాటే నమ్మాలి. అసలు అతని మాట ఎలా నమ్ముతారు? సరే, నా మాట నమ్మాలంటే నేనేం చేయాలి? సరే, మీరిద్దరు లవ్ చేసుకున్నానని చెప్తున్నారు కదా, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, అప్పుడు నమ్ముతాం. అప్పట్లో వీడితో కలిసి నేను ఫోటోలు దిగాను. అవి కనుక చూపించాడంటే నా బండారం మొత్తం బయటపడుతుంది. ప్రూఫ్స్ అయితే నా దగ్గర కావాల్సినన్ని ఉన్నాయి. బ్రదర్, చూశాక మీరే డిసైడ్ చేయండి, నేను నిజం చెప్పానో అబద్ధం చెప్పానో అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.